షబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ముజఫరాబాద్కి వెళ్ళి అక్కడ పిచ్చి కూతల కూర్చాడు. భారతదేశం అంటే పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే దానికి బీఫిటింగ్ రిప్లై ఇచ్చిందంట. బీఫిటింగ్ రిప్లై అంటే నీ దృష్టిలో మొత్తం ఉన్న ఎయిర్ బేస్ని, ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాస్ని, టెర్రరిస్టులు ఉన్న ఏరియాస్ని కొట్టించుకుంటాన్ని బీఫిటింగ్ రిప్లై అంటారు నీ దేశంలో. అంటే నీ దేశంలో ఓడిపోయి కొట్టించుకొని కూడా గెలిచామని ప్రగల్భాలు చెప్పుకుంటారు కదా, సో దానికే మీకు ఇది బీఫిటింగ్ రిప్లై ఏమో అని చెప్పి జనాలకు చెప్తున్నారు. జనాలకు కూడా తెలుసు వీడు వచ్చి కామెడీ చేస్తున్నాడు, సరేలే సినిమా థియేటర్కి వెళ్లకుండా వచ్చాడు కామెడియన్ అని చెప్పి వచ్చి నవ్వుకుంటారు. అయితే వీడు చెప్పడం ఏంటంటే భారతదేశం అటాక్ చేస్తే అంటే భారతదేశానికి గట్టి రిప్లైయింగ్ ఇచ్చారంట. భారతదేశంలోనే ఎయిర్ బేస్లు కాల్చేశారంట, పేల్చేశారంట. ఎవరికి చెప్తారో నీ సొల్లు కబుర్లు, సరే చెప్పు అని చెప్పి జనాలు కూడా విన్నట్టున్నారు. వీడు ఇంకా సింపతి చూస్తున్నాడు. పహల్గామ్ అటాక్ అనేది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, కావాలంటే మేము కూడా కలిపి ఇన్వెస్టిగేషన్ చేస్తాము, ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ చేయిద్దాము అని కూడా చెప్తున్నాడు. దొంగలతో కలిపి ఎవరు చేస్తాడరా ఇన్వెస్టిగేషన్? ఈ దేశంలో అందరూ దొంగలు కాబట్టి దొంగలు కలిపి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు. కానీ మా దగ్గర అలా కాదు కదా, మాతో అలా కుదరదు, దొంగలతో కలిపి మేమైతే ఇన్వెస్టిగేషన్ చేయము. ఇంకా వీడేం చెప్తున్నాడంటే 1971లో జరిగిన వార్లో ఈస్ట్ పాకిస్తాన్ని విడదీసి బంగ్లాదేశ్ చేశారు, దానికి రివెంజ్ తీర్చుకున్నాం. రివెంజ్ తీర్చుకుంటాం అంటే అప్పుడు కొట్టించుకున్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా కొట్టించుకుంటాన్ని రివెంజ్ అంటారా? ఎవరు చెప్తారా మీ సొల్లు? సరిగ్గా నీ దేశాన్ని చూసుకో, బలోచిస్తాన్ విడిపోద్ది, నెక్స్ట్ సింధు ప్రావిన్స్, అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అన్ని ముక్కలు కాబోతున్నాయి. నీ పాకిస్తాన్కి చివరి రోజులు దగ్గర పడుతున్నాయి. పాకిస్తాన్లో మౌలిక సదుపాయాలే కుదర్చలేని పరిస్థితుల్లో షబాజ్ షరీఫ్ ప్రాంతం తిరిగి ఇలా కామెడీ చేస్తున్నాడు.